పోయిన చోట వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో మీటింగ్ అయ్యారు. ఇక మీద కార్యకర్తలను గొప్పగా చూస్తాం, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, మీపై అన్యాయాలు చేసిన వాళ్ళని ఉపేక్షించం, వాళ్ళని చట్టం ముందు నిలబెడతామంటూ భరోసా ఇచ్చారు. 6 నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. మేనిఫెస్టోలో హామీలు 8 నెలల్లో పూర్తిగా గాలికి వదిలేశారు. గతంలో మనం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. మనం కుటుంబం అంతటికి మేలు చేశాం. వాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం విలువలు ముఖ్యం, అందుకే మనం ఎన్నికల్లో అబద్ధాలు చెప్పలేదు. చంద్రబాబు మోసాల గురించి ఆ రోజే చెప్పాను. మనం ప్రతి పథకం గడప వద్దకే అందించాం. ఒక్క పథకం ఇప్పుడు అందడం లేదు. చంద్రబాబు హామీలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది. అధికారం కోసం మనం గడ్డికి అరవలేదు. 8 నెలల కూటమి పాలనలో అంతా బాదుడే బాదుడు. 15,000 కోట్ల కరెంటు ఛార్జీలు పెంచారు. గ్రామీణ రోడ్లోనూ టోల్ బాదుడు శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు షురు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఎగనామం పెట్టిన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన పెండింగ్లో 3,900 కోట్ల బకాయిలతో 3,900 కోట్ల బకాయిలు. అవి రెండింటికి 3,000 కోట్ల ఆరోగ్యశ్రీకి బకాయిలు. పేదవాడికి దూరమైనటువంటి ఉచిత వైద్యం. పథకాల కోసం టీడీపీ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన కర్మ పట్టడం. ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. మనం చెడిపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నాం. సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించాలి. ప్రతి సమస్య మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నిలదీయాలి అంటూ నిర్దేశించుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఇందులో యాక్టివ్గా స్పందించాలన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి గుర్తు చేస్తూ పనిచేసేటటువంటి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకుంటాం. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ అంశాలకు సంబంధించి మరింతగా జనంలోకి వెళ్ళాలి అన్నటువంటిని పిలుపునిస్తూ వచ్చారు. తద్వారా రాబోయేటటువంటి రోజులలో భారీ ఎత్తున కార్యక్రమాలు నడుపుతున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి అంశాలని ఎప్పటికైనా సరే, అంటే మళ్ళీ ఎప్పటికైనా అనేటటువంటి పాయింట్ కాకుండా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేసుకొచ్చారు.